కూడా మనం మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు నమస్కారం. రైట్, ఒక కాలర్తో మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను. సుబ్బరాజు, సకినేటిపల్లి. నమస్తే అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు ఫస్ట్ తప్పు ఎక్కడ చేస్తున్నారండి సార్? ఒక ఏరియా నుంచి పోలింగ్ బూతులు ఇంకో ఏరియా మాత్రం పెద్ద తప్పండి. ఎవరు ఏ పార్టీ ఎవరండి వాళ్ళు అక్కడికి వెళ్తాం కూడా చాలా ఇబ్బంది. వాట్సాప్లు చేసుకోవడం అది ఏదో ఈ వరకే అక్కడ దౌర్జన్యం చేశారు, ఇప్పుడు ఇక్కడ దౌర్జన్యం చేస్తాం కూడా తప్పేనండి. ఎందుకంటే వాటర్ సక్రమంగా అతను ఓటు అతను వేసుకునే వాళ్ళండి. మెయిన్ ఫస్ట్ పాయింట్ వాటర్ ఓటు అక్కడ వేసుకోవాలండి. వాటర్ కూడా చాలా తెలివైనోడండి. ఇలా దౌర్జన్యాలు చేసి ఆపేస్తే ఏం మారండి. ఎవడ ఓటు అటు సక్రమంగా వేసుకుంటే అందులో డౌట్ లేదండి. పార్టీలు కూడా ఏంటంటే ఈ దౌర్జన్యాలు ఈ గూండా విజయాలు తప్పించాలని ఎవరైనా ఏ పార్టీ ఎవరైనా పక్కనెట్టండి. ఈ వరకే అక్కడ మన చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో జరిగింది, దౌర్జన్యం చేశారన్నారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చేతి ఇల్లు తప్పారండి. ఎందుకంటే ఎవరైనా కూడా ఎవడ ఓటర్ ఏ పార్టీ కాడ వేసుకుంటారు సార్. ఇప్పుడు వీళ్ళు ఆపినంత మాత్రాన్ని మానరండి. వీళ్ళు ఇప్పుడు దౌర్జన్యం ఆపినా మానరు. ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటర్ స్లిప్లు తీసేసుకుంటున్నారు, డబ్బులు ఇచ్చి పోలింగ్ బూత్లు మార్చేశారు అంటే వాళ్ళ కష్టమే కదా. తప్పు చాలా ఇబ్బంది పడతారండి. మన ఊర్లో చూసుకోవడమే పెద్ద ఇబ్బంది అండి. బయట ఉంటారు సార్, వస్తారండి. అది మాత్రం పొరపాటు అండి. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పేనండి. రైట్. సాధారణంగా జడ్పీటీసీ ఎన్నికలంటే ఆ ప్రాంతానికి లేకపోతే ఆ జిల్లాకు మాత్రమే పరిమితం అవుతాయి. వేరే జిల్లాల వాళ్ళు, వేరే ప్రాంతాల వాళ్ళు పెద్దగా ఫోకస్ చేయరు. ఎక్కడో కడపలో, పులివెందుల్లో జరుగుతున్న ఉప ఎన్నికకి సంబంధించి గోదావరి జిల్లాలకు చెందిన మీరు రియాక్ట్ అవుతున్నారంటే ప్రజల్లో ఈ ఎన్నిక మీద ఎంత ఆసక్తి ఉంది అనేది ఖచ్చితంగా మనకి తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకంట బాగా చూస్తున్నారు పరిస్థితి అండి. అవును, అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇలా జరిగి ఉండవండి. అవును. ఆ విషయం గురించి ఏంటంటే ఎవరైనా మాత్రం ఓటర్ అయినా సక్రమంగా ఓటు కూడా వేయించుకోకపోతే ఎలాగండి? ఇప్పుడు ఓటర్ ఉన్నారు సార్, అతను ఓటు ఇష్టం వచ్చిందంటే వేసుకుంటారండి. ఇప్పుడు ఇలా ఆపేసినంత మాత్రం ఏం ఆగదండి. ఈ దౌర్జన్యాలు ఈ శాతం తప్పండి. ఏ పార్టీ అయినా దౌర్జన్యం చేస్తాం తప్పండి. ఆ పార్టీ ఈ పార్టీ ఆపేస్తే ప్రస్తుతానికి ఆగచ్చు, భవిష్యత్తులో ఆగదు కదా. భవిష్యత్తు ఆగదు కదా సార్. ఇప్పుడు ఏముందండి, 6 నెలలు ఎన్నాళ్ళు ఉంది సార్ గవర్నమెంట్. ఇంకా గవర్నమెంట్ ఇదే మామూలుగానే జడ్పీటీసీలు ఇంకో ఏడాది ఉందండి. ఏడాది ఉంది సార్. ఏడాది ఉంది కదండి. ఈ ఏడాది లోపు కూడా ఏ కలిసి వచ్చేది ఏమీ లేదండి. అంటే వీళ్ళు లోకల్లో నాయకులు వీళ్ళు నేను అల్లర చేసుకోవడం తప్పండి. రైట్, కలిసి వచ్చేది లేకపోవచ్చు కానీ పులివెందులనే కొట్టాం మేము, పులివెందుల్లోనే గెలిచామని ఒక సాటిస్ఫాక్షన్. అంటే 100% జగన్ గారు ఏరో పడతామంటే చిన్న విషయం కాదండి. జగన్ అడ్డానికి కొడతామంటే చిన్న విషయం కాదండి. అలాగని ఏంటంటే జగన్ ఇచ్చేద్దామని వాళ్ళు ఇచ్చేద్దాం వీళ్ళు ఏది ఏమనుకున్నా ఓటర్ని సక్రమంగా భయపడతారు కదా. కర్రలో కత్తులు పట్టి తిరిగితే ఆ ఏరియా అసలు ప్రమాదం ఏరియాలు అంటున్నారండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాగ గొడవలకి వెళ్ళేవాడికి ఓటేసి భయపడతాడు. రైట్, ఎవరో తక్కువ కాదు, అక్కడ ఎవరో తక్కువ కాదు. వీళ్ళకి అధికారం ఉంది కాబట్టి కాస్త డామినేషన్ వీళ్ళది ఉంటది అంతే. అదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులదే డామినేషన్. పోలీసులు వాళ్ళు చెప్పినట్టు అప్పుడు వినేవారు, ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు పోలీసులు ఉంటే ఉన్నారు. సామాన్య ఓటర్ కి భయపడతారు కదా సార్ ఓటేసుకోవటానికి. ఓటుకు వచ్చిందని మళ్ళీ అది వేసుకోవాలంటే ఇలాగ దౌర్జన్యం ఏ పార్టీ కూడా భయపడతారండి. ఎస్ అండి, చాలా మంచి పాయింట్ లేవనెత్తారు. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సుబ్బరాజు గారు. ఆనంద్ సాగర్ గారు, అవినాష్ రెడ్డి కొంతసేపటి క్రితం అరెస్ట్ అయ్యారు. ఆయన రియాక్ట్ అయ్యారు. అరెస్ట్ అవ్వడానికి ముందు డబ్బు పంచుతూ ఉన్నారు విపరీతంగా. అండ్ ఓటరు స్లిప్పుల్ని డబ్బు ఇచ్చి తీసేసుకుంటూ ఉన్నారు. ఓటింగ్ శాతాన్ని తగ్గించి తద్వారా వైసీపీ ఓటమికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలింగ్ బూతులను కూడా మార్చేస్తూ ఉన్నారు అంటూ ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడారు అరెస్ట్ అవడానికి ముందు. ఒకసారి బయట వాళ్ళ గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ అలాగే ఉంది, కానీ ఆ బూత్లో వాళ్ళ ఓట్లు ఏమీ లేవు. వాళ్ళు పక్క గ్రామానికి 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి పక్క గ్రామానికి వెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి.